బ్రదరు సార్ తెలుసా సార్ మా గురించి అని తెలుసు. మా బ్రదరు నేను ఇద్దరం కలిసి అక్కడ మా క్షేత్రాన్ని చేసింది. అంటే ఫస్ట్ నేనే ధ్యానంలోకి వచ్చిండేది. నేను వచ్చిన తర్వాత మా బ్రదరు ధ్యాన మార్గంలోకి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే పత్రి సారు బాగా కనెక్ట్ అయ్యారు మా బ్రదర్కి. తనకి అన్ని తెలిసిపోయేది అన్నమాట ముందే. సో అలా జరుగుతున్న సమయంలో మేము కర్ణాటకలోనే బిజినెస్ చేసేవాళ్ళం. బెళగాం, హుబ్లీ, దావణగిరి, శివమొగ్గ. సో అక్కడికే పత్రి సార్ని కూడా ఇన్వైట్ చేసి క్లాసెస్ అంతా కూడా చేశాం. అయితే 2012లో పత్రి సారు మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చేటప్పుడు ముందు నాకు అగ్రికల్చర్ చాలా ఇష్టం లేదు. స్పిరిచువల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేశాను. సో ఆ ఫార్మింగ్ కోసం ఒక పిరమిడ్ యాంగిల్ తయారు చేసి ఉంచాను సార్. అలా ఈ రోజు తయారు చేసి ఉంచాను. ఆ మరుసటి రోజే పత్రి సార్ వచ్చేసారు. ఆయనే మేము తిరుపతికి వెళ్ళాము. తిరుపతికి వెళ్తే సారు రేపు ఈ ఊరికి వస్తానని చెప్పడము. సారు ఎక్కడ మాకు కూడా అర్థమే కదా, ఎక్కడ ఉంటాడో ఏంటో అసలు ఇది నన్న పక్కన అని డౌట్ వచ్చింది నాకు. సరే మళ్ళీ నైట్ సార్ ఎక్కడ ఉంటాడు అనుకుంటే హోటల్లో ఉంటాడు, ఇక్కడ భీమాస్ హోటల్ అని చెప్తే అక్కడికి వెళ్ళి సార్ని మా గురించి క్లారిటీ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చేయండి వెళ్దాము. సో అప్పటికే మేము మా ఇంటి పైన పిరమిడ్ ఒకటి కట్టినాం, 10 by 10. అంటే అది కూడా 80% రెడీ అయినాం. సో సార్ని ఎలాగో వస్తున్నారు కాబట్టి ఈ పిరమిడ్ని ప్రారంభించుకొని వెళ్దాము అని. అంటే ఎందుకు వస్తున్నారు కూడా తెలియదు మాకు. 2012లో అది బిజీ షెడ్యూల్ సార్ అయ్యేది తెలుసు కదా. 2012 ఏం సరే వచ్చినాడు సారు. పిరమిడ్ ఇంటి పైన ఓపెన్ చేశాడు. ఇంట్లో కూర్చున్నాడు. ఇట్లా నేను జస్ట్ చెప్పాను అంతే. సార్ మా పొలం పైన దగ్గర పిరమిడ్ ఒకటి యాంగిల్ రెడీ చేసి ఉంచానంటే అక్కడికే వెళ్ళాలి, పొలం బాగా ఇచ్చారు. మనకేం తెలుస్తుంది అదంతా తెలియదు. సో అట్లా వచ్చి పిరమిడ్ దగ్గరికి వచ్చి ఆ యాంగిల్ అంతా చూసి మా వ్యవసాయ క్షేత్రానికి కామధేను పిరమిడ్ వ్యవసాయ క్షేత్రానికి పేరు పెట్టి తర్వాత ఇక్కడ నా మీద చేసుకున్నాను సార్. చూస్తూ ఇట్లా నడుస్తూ కొంచెం దూరం చూసి ఈ పిరమిడ్ ఎందుకు కట్టాలనుకుంటున్నావు అన్నాడు. ఎందుకు కట్టాలనుకున్నాను? యాక్చువల్గా ఒరిజినల్గా అది అగ్రికల్చర్ కోసమే సార్. మా పొలంలో అగ్రికల్చర్ కోసం అక్కడ మాది రైతు కుటుంబం. విత్తనాలు కానీ తర్వాత మనకు మా మడకలు అవన్నీ కావాలంటే పెట్టుకుంటాం కదా, వర్షం పడిస్తే అలా పెట్టుకుందామని కట్టిండేది అది. అందుకోసమే స్టార్ట్ చేశాను. సార్ అడగంగానే చెప్పేసింది, నాకు తెలియకుండా చెప్పిన అప్పటికి. సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలి అని చెప్పారు. సో అప్పుడు సార్ ఏం చెప్పండి, ఇది గొప్ప శక్తి క్షేత్రం అవుతుంది అన్నారు. అలా ప్రారంభమైంది సార్. అది అలా ప్రారంభమై మా బ్రదర్కి పత్రి సారు ముందు కనపడి చెప్పాడు అన్నమాట. ధ్యానంలో ఎక్కువగా మా బ్రదర్ ఉంటేనే పత్రి సార్ చేపని ఇచ్చేవాడు. చాలా క్లోజ్గా ఉండేవాడు అన్నమాట సారు మా బ్రదర్. అయితే పత్రి సార్ కంటే 15 days ముందు మా బ్రదరు శరీరం వదిలేశారు. మా అన్న శరీరం వదిలిండేది అమరనాథ్ యాత్రకి పోతూ ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఆయన బ్రెత్ వదిలినారనమాట అక్కడ. సో మా బ్రదరు గత జన్మలో అక్బర్ చక్రవర్తి పత్రి సారే చెప్పారనమాట. సో మా బ్రదర్ శరీరం వదిలిన ప్లేస్కి అక్బర్ చక్రవర్తి వాళ్ళ ఫాదర్ హుమయూన్ ఉంటాడే అక్కడికి ఒక 100 meters 200 meters. కానీ నాకు ఒక 5 days బ్యాక్ ఒక అబ్బాయి మన జీవనానికి ముస్లిం అబ్బాయి మెడిటేషన్కి వచ్చాడు బెంగళూరు నుంచి. సరే అబ్బాయిని అడిగాను, నీకు ఎట్లా ధ్యానం పరిచయం ఏంటంటే, నేను నిజాముద్దీన్ ఫాలోవర్ని, ఆయన సూఫీ మాస్టర్ ఉన్నాడు. అది ఏ నిజాముద్దీన్ అంటే ఢిల్లీలో ఉంటాడన్న హజరత్ నిజాముద్దీన్. ఆయన ఇండియాలోనే నెంబర్ 1 వెజిటేరియనిజం. ఆయన దగ్గర ఫస్ట్ వెజిటేరియనిజం ఉంది. తర్వాత ఇది సూఫీ వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అది దాన్ని ఫాలో అయిన తర్వాత మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కూడా అది రిలేటెడ్గా ఉంది. అందుకని నాకు ఈ ధ్యానం ఇష్టమైంది. సో నేను అప్పుడు నాకు ఫ్లాష్ అయింది, అరే మా బ్రదరు బ్రెత్ వదిలిండేది అక్కడే కదా, ఇది అందుకు సుధాకర్ని అక్కడ బ్రెత్ వదలాల్సి వచ్చింది. హజరత్ నిజాముద్దీన్ ఒక పెద్ద యోగి, అక్కడ రోజుకి కొన్ని వేల లక్షల మంది భోజనాలు పెడతారట. ఊరు సాత్విక
అది సమాధి చెప్పండి సార్. మా అమరజ్యోతి. సో తర్వాత ఇట్లా అదేంట మా బ్రదర్కి కొద్ది లాస్ట్ ఇయర్ సరేనా ఒక మేడంకి మా బ్రదరు ఆమె రాజమండ్రిలో ఉంటారు. ఆ మేడంకి మా బ్రదరు ధ్యానంలో ఒక 8 నెలలుగా కనపడేవాడు అనమాట. రోజు ధ్యానంలో మామూలుగా ఫిజికల్గానే ఆమె ఇట్లా పిల్లల్లాగా ఇట్లా వచ్చి గడ్డం పట్టుకునేది, కాళ్ళు పట్టుకునేది, చేయి పట్టుకొని పిలిచేది, ఇలా అనిపించేది. ఆమెకి అని ఎవరో పిలుస్తున్నారులే, ఆమెకు తెలుసు ఆమె మంచి మంచి మాస్టరే, కానీ ఎక్కడికి వెళ్ళేది కాదు. ఏ మన సెంటర్స్ కానీ ఎక్కడికి వచ్చేది కాదు. తన ఇంట్లోనే ఉండి చేసుకునేది. రిటైర్డ్ టీచర్. సో ఆమె చేస్తూ ఉంటే ఎవరో చేస్తున్నారని అనుకుంటా ఉన్నారట. సరే ఒకనాడు టక్కని ఇట్లా మొబైల్ చేస్తే మా బ్రదర్ ఫోటో వచ్చింది. ఆమెకి కనపడేవాడు అనమాట. ఆమెకి మా బ్రదరు నన్ను పిలుస్తూ ఉండేది, ఈ అబ్బాయిని. ఆమె ఫుల్ క్లారిటీ వచ్చింది. సో అది అయిపోయింది, గమ్మునుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లా చేస్తా ఉన్నాడు అనమాట. సరే ఎవరు ఈ అబ్బాయి, ఏ ఊరు, ఏమి, ఎందుకు అని చెప్పేసి ఇట్లా అక్కడ మళ్ళీ మొబైల్ ఆన్ చేస్తే మా జీతవనంది హిస్టరీ అంతా వచ్చింది యూట్యూబ్ లో. సో అప్పుడు ఇదేమి, ఇది ఎక్కడ అని చెప్పి అదంతా చూసిన తర్వాత మా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ తీసుకొని చేసేది. నాకు ఫోన్ చేసి నాయన నేను జీతవనం రావాలనుకుంటున్నాను, మా సారు నేను అంటే, సరే అమ్మా తప్పనిసరిగా రండి. వచ్చాగానే అక్కడ దిగారు. నేను అప్పటికే అక్కడికి వెళ్ళాను. కానీ వాళ్ళకు లగేజ్ తీసుకెళ్ళి రూమ్ అలాట్మెంట్ చేసి చేస్తే ఆమె వెళ్తూ నన్ను సుధ పంపించాడు అంటుంది. ఏ సుధమ్మా అని చెప్పి నేను అంటే ఎవరో ఒక మేడం ఎవరైనా పంపించారేమో అనుకున్నాను. అది మీ బ్రదర్ సుధా అన్నాను. ఓహో సరేలే, ఇలాంటి పని కూడా చేస్తాను అనుకున్నాను. సరే ధ్యానమ్మ, ఇక్కడ మా రూల్స్ ఇవి, రోజు మౌనంగా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి చెప్పాను. సరే మళ్ళీ 2 days తర్వాత ఆమె పిలిచింది అనమాట. నాన్న నీతో మాట్లాడాలి అన్నాడు. అమ్మ చెప్పమ్మా. ఏంటంటే నేను సుధా నాకు ఏమన్నా చేయాలి సుధాకర్ కోసం, నువ్వు ఏం చేయాలనుకుంటాను. అప్పటికే నాకు కోరిక, మా బ్రదర్కి నేను ధ్యాన మందిరం కట్టాలి అంటే నాకు బాగా నాకు తెలుసు మా వాడు సామాన్యుడు కాదు. పత్రి సార్ కూడా ధ్యానంలో కనపడి చెప్పినాడు, అతని దగ్గర ధ్యానం చేయండి, ఆయన పెద్ద యోగి. సరే ఇంకా నేను చెప్పానమ్మా ఇట్లా ఎండ వస్తే ఎండుతా ఉన్నాడు, వాన వస్తే తరుస్తా ఉన్నాడు, ధ్యాన మందిరం కట్టాలంటే నేను కట్టిస్తాలేనా అన్నది. సో అట్లా ఇప్పటి వరకు కంప్లీట్గా ఆమె ధ్యాన మందిరం కట్టించారమ్మా. ఫుల్ షేప్ అయిపోయింది. ఇంకా పని ఉంది కానీ ఇప్పటి వరకు ఆ మేడమే ఇచ్చారు. పేరు సార్ అమరజ్యోతి. అమరజ్యోతి అంటే ఆయన మా బ్రదరు శరీరం వదిలిన తర్వాత మా వదినకి మా వదిన తాడే మాస్టర్, ఆమె బాగా నేర్చుకుంటూ ఇక్కడ కూర్చున్నారు. కూర్చుంటేనే మా బ్రదర్ వచ్చారు. పడి మా బ్రదరు అమర్నాథ్ యాత్ర పోతా ఉండి డెత్ వదిలింది అనమాట. సో అమర్నాథ్ యాత్ర అంటే ఇది నో డెత్ అనమాట. నేను అమర్నాథ్ యాత్ర పోతే ఇంకా అక్కడ ఏం జరిగినా వాళ్ళకి చావు ఇది ఉండదు. ఇంకా సో డెత్ లేకుండా ఉండడమే అమర్నాథ్. అమరుడు అంటే నో డెత్. అలా ఇంకా మా బ్రదరు మా వదిన్ని ధ్యానంలోనే తీసుకెళ్ళి అమర్నాథ్ యాత్రకి వెళ్ళి ఆడ శివలింగాన్ని చూపించి మళ్ళీ వాపస్ వచ్చి మళ్ళీ మక్కా మసీదీ తీసుకెళ్ళి అదంతా రౌండ్ వేపించి మళ్ళీ చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటాను, అన్నీ చూసుకుంటాను, నేను ఇంకా బాగా చేస్తాను అని చెప్పాను. తర్వాత నేను కూడా బాగా డిప్రెషన్కి వెళ్ళాను చాలా. ఎందుకంటే మా బ్రదర్ నేను చాలా క్లోజ్గా ఉండేవాడు. నాకు వేరే ఎటువంటి పర్సన్ ఎలాంటిది ఫైనాన్స్ది కానీ వేరే కానీ ఏ రోజు కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉండేది. మాకు ఏదైనా ఒకటే, మా బ్రదర్కి సంపాదించినా నేను సంపాదించిన ఒకేలా చూసుకున్నాను, వేరే ఇబ్బంది ఉండేది. అప్పుడు నేను బాగా
డిప్రెషన్కి వెళ్ళాను. తర్వాత తను ఎన్నో ప్రమాణాలు చూపించాడు. మాకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే ఏర్పాటు చేస్తాను. ఇంకా ఆయన మాకు అర్థమైంది ఈయన శరీరం వల్ల కారణం ఇక్కడ అంతా చూసుకోవాలి. హాస్టల్గా ఫిజికల్గా ఎంత చేసినా హాస్టల్గా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒక శక్తి ఉంటేనే ఎప్పటికైనా అది శాశ్వతంగా వర్క్ నడుస్తారు. షిరిడి ఉంది, షిరిడి సాయిబాబా సమాధి లేకపోతే ఇక్కడ ఏముంటుంది. ఇప్పుడు కర్తాలు ఉంది, పత్రిసారు శక్తి స్థలం ఉంది కాబట్టి కదా కొంచెం పెద్దగా అయిపోతాం. సో ఇప్పుడు మంత్రాలయం ఉంది, రాఘవేంద్ర స్వామి ఇదైన తర్వాతనే కదా అంత పెద్దది. సుధాకర్ యొక్క చైతన్యంతోనే ఇప్పుడు నడుస్తాను. మా బ్రదర్కి ఒకటే డ్రీమ్ సరే ఇప్పుడు వచ్చిన అన్నం తినాలి ఎప్పుడు, తర్వాత వసతి ఫ్రీగా ఉండాలి, ధ్యానిగా డబ్బు అనే మాట ఉండదు. ఇప్పటికీ అట్లే నడుస్తాను. చాలా బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా నడుస్తాను. క్షేత్రపాలక